పెటెక్స్ ఎక్స్పో అన్నమాట. ఈరోజే స్టార్ట్ అయింది. బట్ చాలామంది చిన్నపిల్లలు వచ్చి చాలామంది ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. చిన్న పిల్లలు, ఎందుకంటే వాటిని టచ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి. రేర్ ఆఫ్ ది రేర్, ఎక్కడ కూడా మనకు టచ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. నేను కూడా ఇగో హార్స్ని టచ్ చేస్తున్నా. సో ఫ్రెండ్లీ, బాగా అనిపించింది యాక్చువల్లీ. చాలా అంటే చాలా క్రౌడ్ వస్తుంది. ఇది హైటెక్స్లో ఉంది ఎగ్జిబిషన్. మార్నింగ్ 10 నుంచి నైట్ 8 వరకు. Where are you? It's a pet shop? No. What is it? I go to the running race. Okay. Did you see all the animals? Yeah. Yeah. But there's a white cat over there. Yeah. Did you like it? Yeah. And what did you see more? I saw the pastor. Then there's something What else back did of you me. And then I saw a parrot of me. Okay. Did you touch it? No, I didn't. When I was touching it, then Did you see that horse? Did you see Yeah. the horse? How big it is? It's huge. Huge. Okay. Which animal did you love the most? I love the kitty. Oh, nice. That's nice. What more did you see? I saw the parrot over there. Yeah. And I saw the fish. Yeah, the dog. And what else? And I saw the iguana. Okay, baby. Enjoy. Thank Bye. you. Will you talk? Yeah. Hi. What's your name? Deepana. Deepa. Hi. Where are you from? I'm from Andhra Pradesh. ఏపీ. ఓకే. ఏం చూసావు? తెలుగు వచ్చా? Huh. ఓకే. ఏమేం చూసావు? ఎనిమల్స్ ఎట్లుంది ఎగ్జిబిషన్? Very nice. బాగుందా? ఏం చూసావు? Cats, dogs, rabbits, snakes. స్నేక్స్ ఉన్నాయా? స్నేక్స్ కూడా? Fish. ఫిష్. ఓకే. అక్వేరియంలో ఫిషెస్ బాగున్నాయా? Very huge. వెరీ హ్యూజ్. ఓకే. ఆ హార్స్ చూసావా? హార్స్. No, she didn't watch. ఓకే. ఓకే. మరి స్నేక్ అంటే భయం లేదా? I'm very scared. మరి అన్నిటినీ టచ్ చేస్తున్నారు చూసావా అందరు పిల్లలు? నువ్వు దేన్నన్నా టచ్ చేసావా? I'm scared it will bite me. ఓ అవునా? They like it, అందుకని. but little scared. ఓకే. ఓకే. డిడ్ యూ ఎంజాయ్? బాగుందా షో? బాగుందా? ఏముంటాయి అనుకున్నావు? ఏమున్నాయి ఇక్కడ? Fashion show. ఫ్యాషన్ షో ఉంది. ఓకే. Games. గేమ్స్ ఆడేసావా? మరి గేమ్స్ ఆడావా? ఇంకా లేదు, వెళ్తావు ఇప్పుడు. ఓకే. ఎంజాయ్ బేబీ. Thank you. Here at the chaotic exotic pets. So yeah, looks like a good place, and I've come here for first time in Hyderabad. So yeah, looks like a good opportunity to check out a few pets, new exotic animals, and yeah, just a wonderful show for the aquarium and a good opportunity for people to showcase their. Are you a pet lover? Yeah, of course. I love kittens, cats, goats, horses also, as you can see in the corner, and then yeah, puppies as well. So of course, I've come here to check them out, but it's a lot of fun. So yeah, there's more to come though. So yeah, looking forward to it. ఇక్కడ చూడండి ఒకసారి, ప్యారెట్ని హ్యాపీగా తన భుజాల మీద వేసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ మీరేనా ఇది? అవును, ఇది మాది. మాట్లాడుతుందా? ఇక మొన్న మంచిగా మాట్లాడితే అది ఇట్లా స్పెల్ చేస్తుంది. బిట్టు సే హాయ్. బిట్టు బిట్టు హాయ్ హాయ్. ఇక కొద్దిగా పిల్లలు అవి వస్తున్నారు కదా, అది కొంచెం ప్యానిక్గా ఉందన్నమాట. లేకపోతే హాయ్ హలో చెప్తే మాట్లాడుతుంది. మాట్లాడుతుంది. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని అట్లా ప్రొనౌన్స్ చేస్తుంది. అట్లా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు చాలా కొద్దిగా మంది ఉన్నారు కదా, అట్లా. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు?
ఇక్కడ మేము హైదరాబాద్కి కానీ ఇవి ఇంపోర్ట్ చేయించినాం ఇవన్నీ. ఎక్కడి నుంచి? అన్న ఆస్ట్రేలియాకి వెళ్ళి ఇంపోర్ట్ చేయించారు. అంటే ఇవి మెయింటెనెన్స్ ఎట్లా? మెయింటెనెన్స్ అంటే దీని సపరేట్ ఫుడ్ వస్తుంది. ఇక ఎట్లా అంటే ఇక ఇంట్లో చిన్న పిల్లల్లాగా పెంచుకుంటాం మేము, ప్రేమతో పెంచుకుంటాం అట్లా. ఇట్లా హ్యాబిట్యుయేట్ కావడానికి ఎంత టైం పడుతుంది మీకు? ఇప్పుడు హ్యాబిట్యూడ్ అంటే ఇప్పుడు తక్కువ టైంలో అయిపోతుంది. ఎట్లా అంటే మనం దానికి అలవాటు చేసి ఇప్పుడు మనం ఫీడింగ్ ఇచ్చుకుంటా అట్లా చేస్తే ఇక అవి మనతో పాటే ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకుంటే మీ దగ్గర రాదు, నా దగ్గరనే ఉంటుంది. రాదు మీ దగ్గర. ఒకవేళ మీరు ట్రై చేసినా మీకు బైట్ చేయడానికి వస్తుంది అట్లా. అందుకోసం ఇప్పుడు ఎట్లా అంటే మన పిల్లలు మన దగ్గరనే ఉంటారు, ఇట్లా బయటికి వెళ్ళారు కదా, అట్లా ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటాం మేము ఇట్లా అట్లా. హైదరాబాద్లో ఎక్కడ అండి? హైదరాబాద్లో చందు అది అని ఉంది, కెనల్స్ అని దొరుకుతాయి. ఇవేమి ఉంటాయి మీ దగ్గర? ఇవి కనిపిస్తున్నాయి కదా ఇట్లా ప్యారెట్స్ అవన్నీ అట్లా అన్నవి అన్నీ. ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు ఇట్లా ఎగ్జిబిట్ చేయాలని? ఫర్ ద ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు పెట్టాము. కానీ పిల్లలకి ఏంటంటే మన దగ్గర ఏమేమి ఉంటాయి అందరికీ తెలియాలి. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, చాలామంది భయపడతారు. ఇట్లా ఫియర్లెస్ లేకుండా ముట్టుకోవడం, ఒక టైప్ ఆఫ్ యూనిక్గా చూపించడం అందరికీ, అట్లాంటివి చూపిస్తే ఇట్లా షో చూడడం అట్లా చూపిస్తే ఏంటంటే పిల్లలకు ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకు కూడా నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు మేమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, దాన్ని బట్టి ఇట్లా చూపిస్తూనే ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఏంటంటే ఇట్లాంటి స్పీషీస్ కూడా మన ఉన్నాయి మన వరల్డ్లో కూడా, అట్లా అనేసి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అదే కాన్సెప్ట్. ఇంకా చాలామంది వచ్చి ఎట్లా అంటే ఫస్ట్ టైం చూస్తున్నాము ఇట్లాంటివి కూడా ఉంటాయి అని వాళ్ళ హ్యాపీ ఫేసెస్ చూస్తుంటే మాకు కూడా హ్యాపీనెస్ అని ఒకటి ఉంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఫర్దర్గా కూడా కండక్ట్ చేస్తారా ఇట్లా ఎగ్జిబిషన్? చేస్తామండి. ఇంకా ఇంకా ఎక్కువ తెచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా థ్యాంక్ యూ. మాట్లాడుతుందా? అవునా? ఓ గాడ్. No beta, no beta, no beta, no beta, no beta, no beta. కొంచెం కోపంలో ఉంది కదా? అవును, చాలా మంది పడుతున్నారు. అందరు చాలా మంది టచ్ చేస్తున్నారు కదా? అవును. నేను జనరల్లీ ఎట్లా అండి, ఏం మాట్లాడుతుంది? హలో అంటది, దాని పేరు అది ఇస్తుంది. హాయ్ హనీ అంటే. ఏం పేరు? హనీ. హలో, ఏం చేస్తారా? ఏం చేస్తారా? వద్దు 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 వద్దు. నో బేటా, బ్యాడ్ హ్యాబిట్. ఇది క్యాట్ అన్నమాట. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ గోట్ అన్నమాట. వైట్ గోట్ చిన్నగా ఉంది. 2 goats వైట్గా భలే ఉన్నాయి. ఈ డాగ్స్ది కూడా ఇవాళ ఎగ్జిబిషన్ ఉంది, మనం చూడొచ్చు. ఇగో హ్యాపీగా అది కూడా వచ్చి వేరే ఎనిమల్స్ని చూస్తుంది. ఇది క్యాటా? Cat. Persian cat. Persian cat. So angry. No angry. I will hold. You can hold. अच्छा बैठता, बहुत फ्रेंडली रहता, कुछ भी नहीं करता, बहुत फ्रेंडली रहता. अच्छा, ओके. और एक है ये बंगाल है. अच्छा, ये पब्लिक को देख के थोड़ा डर गया. ये वही हाँ. ఇది ఇంకో క్యాట్, సేమ్ టైగర్ లాగానే ఉంది కదా కదా? బెంగాల్ టైగర్. ఓకే, క్యాట్ లాంటి బెంగాల్ టైగర్. మీరేంటి ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చారండి? అవునండి, అంటే సో బిగ్ ఫ్యాన్ ఫర్ పెట్ ఫర్ లైక్ ఏం పెంచు? గోల్డెన్ రిట్రీవర్ అండి. అవర్ ఫేవరెట్ చాయిస్ గోల్డెన్ రిట్రీవర్. వి నేమ్డ్ ఇట్ డార్వీ. తీసుకొచ్చారా మరి వాళ్ళ? అంటే లాస్ట్ టైం తీసుకొచ్చాము, ఈసారి కొంచెం కష్టం అవుతుందేమో అని తీసుకురాలి. గోల్డెన్ రిట్రీవర్ ఫ్యాషన్ షో అవుతుందా? ఫ్యాషన్ షో. We really love it too.
ట్రైన్ చేసి ఉంటే ఇంకొంచెం బాగా ఇది. 2 days రేపు అండ్ ఎల్లుండి కూడా ఉంది. షూర్ తప్పకుండా వస్తాం. ఇట్లా కాకుండా అంటే ఓన్లీ డాగ్ లవరా లేదంటే అసలు మామూలుగానే పెట్ లవర్ ఆర్ ఎనిమల్స్ యానిమల్ లవర్నే, ఎస్పెషల్లీ డాగ్స్ అండ్ బర్డ్స్. ఐ లవ్ బర్డ్స్. ఇక్కడ అన్ని బర్డ్స్ చూసినట్టున్నారు కదా. చూశాను, బాగా లవ్ కూడా చూపించాయి. ముట్టుకుందాం అనుకుంటే. ఎట్లా అనిపించింది ఎగ్జిబిషన్? బాగుంది. ఈ రోజు కొంచెం రెస్ట్ తక్కువ ఉంది, ఫస్ట్ డే కదా. రేపు ఎల్లుండి ఇంకా సాటర్డే సండే ఇంకా ఫుల్ ఉంటుంది. అవునండి. ఇది ఇంకో వన్ ఆఫ్ ది ప్యారెట్. లోపల యాపిల్ పీస్ పెట్టిండ్రు, హ్యాపీగా వాడు తినుకుంటూ ఇక్కడే ఉంటున్నాడు అనమాట. ఏ హార్స్ ఉంది, ఎట్లుంది హార్స్ ఎట్లుంది? హార్స్ చూసావు కదా. Horse is nice and it's very very big. చూసావా ఎప్పుడైనా దగ్గరగా, ఇంత దగ్గరగా చూసావా ఎప్పుడైనా? Yes, I saw so many times. White color and money. Okay, did you touch? I didn't touch, but I am gonna touch now. You want to touch? Yes. Try చేయి చూద్దాం. చూడొచ్చు పిల్లలందరూ ఎంత హ్యాపీగా టచ్ చేస్తున్నారు హార్స్ని. ఇంత దగ్గరగా చూడడం, టచ్ చేయడం, అది కూడా ఏమనట్లేదు నిజంగానే. How was it? Nice. So much hair also. బాగుందా? Hair is like rubber. ఓకే. ఇంకా వేరే ఎనిమల్స్ కూడా చూసావు కదా, ఏం చూసావు? I saw kittens, parrots, guinea pigs, snakes, and many more. ఓకే. నీకు ఏదంటే కూడా భయం లేదా? ఏం భయం లేదా? Yes. హాయ్, హలో. Hi. What's your name? Yeshika. యశికా. ఓకే. ఎక్కడి నుంచి వచ్చావు? కోటి నుంచి వచ్చావా? ఏమేం చూసావు ఎనిమల్స్? Cats, pets, birds, guinea pigs, ఇంకా horse. ఓకే. నీకు ఏది నచ్చింది బాగా మరి? Cats. వచ్చాయా? మీ ఇంట్లో పెట్ ఉందా, డాగ్ కానీ క్యాట్ కానీ? మరి చూసావు కదా, తీసుకెళ్తావా? She wants to tell something. Tell. This pet is really good and fantastic. Fantastic. Yeah. Yes. What did you see? Horses, cats, dogs, birds, everything. Everything. Which animal did you like? Cats. Cats. Yeah. Did you like cats more? Yeah. Horse. Yes. Horse. That dog. Did you see that dog? Yes. That was really big. Really big? Yeah, bigger than me. Bigger than you. Yes, correct. Okay. అసలు డిఫరెంట్ డాగ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ డాగ్స్ని మనం చూడొచ్చు. ఒక్కసారి మాట్లాడదాం, మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? హాయ్, హలో. Hello. వాట్స్ యువర్ పెట్ నేమ్? Buddy. ఓకే. He's a black lab. Yes. This is first time here. This first time? Yeah, it's first time. Okay. ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేశారా? No, not yet. No. We'll think about it. ట్రైన్డ్? Yeah, he's trained. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? Gachibowli. ఓకే. బాగా ఇష్టమా ఎనిమల్స్ అంటే? Yeah. I used to come here before also. అచ్చా, అవునా? When I didn't have him, so from here we saw many dogs and then we decided to get him. అచ్చా. How many years old? He's 5 years old. Okay, nice. Healthy one. Yeah. How did you like this exhibition? Yeah, it's really good. We came here like half an hour back, so this is our first thing. It's really good. Yeah, we've come here a lot of times before. Like every year we come here, so we enjoy this. ఇది అసలు ఏంటి? ఇది గ్రేట్ అండ్ బ్రీడ్ అండి. ఇది 2 years old. 2 years old. ఇంకొంచెం హైట్ పెరుగుతుంది. అవును. ఇది టూ ఫ్రెండ్లీ అంటే చూడడానికి డేంజరస్ ఉంటుంది. దీన్ని జెంటిల్ జెయింట్స్ అంటారు. గ్రేట్ డాన్స్ అండ్ జెంటిల్ జెయింట్స్ అంటారు. చూడడానికి జెయింట్ లాగా ఉంటాయి కానీ చాలా జెంటిల్గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పెంచాలంటే మనకు మినిమం స్పేస్ కావాలి, పెద్ద స్పేస్ ఉండాలి. దీనికి రోజు 2 kilometers వాకింగ్ అనేది కంపల్సరీ. 2 kilometers. ఫుడ్ చికెన్ అండ్ రైస్ పెడతాము, పెడిగ్రీ పెడతాము. హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది. హెవీ మెయింటెనెన్స్. అరౌండ్ 40 to 60 అకార్డింగ్ టు ద లైనేజ్ అండ్ క్వాలిటీ. దీని పేరు మేము దీన్ని రావణ్ అని పిలుస్తాం.
మొత్తం ఆల్ కైండ్స్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి కదండి మీ దగ్గర. మా బ్రదర్ మెయిన్ చందు అని. ఎక్కడ ఉంది మీది? సన్ సిటీలో ఉందండి. ఎన్ని ఉంటాయి మొత్తం? అన్ని వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. ఎన్ని అంటే మేము చెప్పలేము, కొన్ని వస్తుంటాయి కొన్ని పోతుంటాయి కదా. అది అంటే టోటల్లీ మీరు ఏంటంటే ఈ పెట్స్ ఎవరైనా పెట్స్ కొనే వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ రీటైల్, మేము హోల్సేల్గా సేల్ చేస్తాం. ఈ డాగ్ చూడొచ్చు, చూడడానికి మాత్రం ఎంత డేంజరస్ ఉంది. ఆ కిడ్ టచ్ చేసినా కూడా ఏమంటలేడు వాడు. Yes. Yes. He's very cute. Okay. Did you touch? Yeah. Yeah. He does not bite at all. Okay. He's very peaceful. ఇక్కడ ఫిష్కి సంబంధించిన అక్వేరియంస్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాము. అక్వేరియం కూడా చాలా అంటే చాలా కైండ్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో అక్వేరియంస్ మనకు తెలుసు, పూర్తిగా అక్వేరియం ఎగ్జిబిషన్ కూడా స్పెషల్గా జరుగుతోంది. సో ఇది ఏ కైండ్ ఆఫ్ ఫిష్ అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇట్ ఈస్ జాయింట్ గౌరమి ఫిష్ ఇది. సో భలే ఉంది పెద్దగా. దెన్ ఇదేమో ఇంకో ఫిష్, ఇది టిన్ ఫాయిల్ బార్బ్ ఫిష్ అంట. ఇది ఈ ఫిష్ పేరు ఇది అనమాట. దెన్ నెక్స్ట్ ఇంకోటి, ఇవన్నీ కూడా మనం సముద్రంలో చూస్తూ ఉంటాం, అట్లాంటి దగ్గరగా అక్వేరియంలో మనం చూడగలుగుతున్నాం. ప్యాకు పిరాన్హా ఈ ఫిష్ పేరు. సో మనం చూడొచ్చు అక్వేరియంస్లో డిఫరెంట్ ఫిషెస్. ఆరెంజ్, వావ్ భలే అనిపిస్తుంది. కార్టూన్ నెట్వర్క్స్లో మనకు కనిపిస్తూ ఉంటాయి కదా ఇట్లాంటివి, అదనమాట. ఇదేం ఫిష్? ఫ్యాన్టైల్ గోల్డ్ ఫిష్. యా, నిజంగానే గోల్డెన్ కలర్లో ఉంది కాబట్టి గోల్డ్ ఫిష్ ఇది. ఇంకోటి ఇది కోయ్ కార్ప్ ఫిష్ అంట. డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్వేరియంలో మనం ఇంత దగ్గరగా మనం చూడగలుగుతున్నాం, మన కిడ్స్కి చూపించగలుగుతున్నాం, ఆర్ మనం చూడగలుగుతున్నాం. కానీ ఇవన్నీ కూడా సముద్రంలో ఉండేటటువంటి ఫిషెస్ అనమాట. ఇవన్నీ కూడా మనం చూస్తోంది అవే. సిరీస్ ఫిష్, టైనీ ఫిషెస్, చిన్నవి. ఈ ఫిష్ మనం చూడొచ్చు, టైనీ ఫిషెస్ చాలా చిన్నవి. ఒక్కసారి చూడండి, అన్నీ ఒకటే రకంగా. ఆల్బినో టిగర్ బార్బ్ ఫిష్ అట. భలే ఉంది ఈ ఫిష్ కూడా, రెడ్ అండ్ బ్లాక్. ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫిష్. ఇది ఇంకో ఫిష్, కామన్ గోల్డ్ ఫిష్ అట. మరి దానికి దీనికి ఆల్రెడీ మనం ఒక గోల్డ్ ఫిష్ చూసాం. ఇది ఇంకో గోల్డ్ ఫిష్, దట్ ఈస్ కాల్డ్ కామన్ గోల్డ్ ఫిష్ అట. రౌకిన్ గోల్డ్ ఫిష్. ఇది కూడా గోల్డెన్ ఫిషెస్లోనే డిఫరెంట్ కైండ్స్ అనుకుంటా. యాక్టివ్గా షేప్ అండ్ డిఫరెంట్ సైజెస్ భలే ఉన్నాయి అసలు ఈ ఫిషెస్ అన్నీ కూడా. ఇది బ్లాక్ అండ్ వైట్, ఆల్వేస్ మన ఫేవరెట్ కలర్ కదా బ్లాక్ అండ్ వైట్, అట్లాంటి కలరే. వాట్ ఈజ్ ఇట్ అంటే జిబ్రా. ఓహో, జిబ్రా యాంజల్ ఫిష్ ఇది మనం చూస్తోంది. ఒక్కసారి మనం చూడండి, సేమ్ జిబ్రా లాగానే ఉన్నాయి. ఆ లైన్స్ కానీ ఆ కలర్ కాంబినేషన్ ఆఫ్ ది ఫిష్ కానీ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇది ఒక్కసారి చూడండి, ఇట్ ఈస్ టోటల్లీ బ్లాక్. పైననేమో బ్లాక్, కింద వైపేమో మనం చూడొచ్చు గోల్డ్ కలర్లో ఉంది. అందుకే దాని పేరు వచ్చేసి బ్లాక్ గోల్డ్ ఫిష్. చాలా బాగుంది బ్లాక్ కలర్లో ఫిష్. ఇది చూడండి, గ్లిట్టర్ లాగా మెరుస్తుంది. భలే ఉంది అసలు. గ్రే అండ్ గ్లిటరిష్ టైప్ ఆఫ్ షైన్ ఉంది ఈ ఫిషెస్లో. చూడండి ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నాయి, షార్ప్ ఉన్నాయి ఈ ఫిషెస్. దీని పేరు వచ్చేసి సిల్వర్ డాలర్ ఫిష్. ఇంకోటి ఇక్కడ చూడొచ్చు, లాబ్స్టర్ అట. మనమైతే జనరల్లీ ఏమనుకుంటామంటే ప్రాన్స్లో కైండ్ అనుకుంటాం, కానీ కాదు, క్రాబ్ అండ్ ప్రాన్స్ మిక్స్లో ఉంది. ఇది చూడండి డిఫరెంట్ కలర్స్. ఇది ఆర్టిఫిషియల్, ఇది మూవ్ అవుతలేదు అని అనుకుంటే ఇది కాదేమో అనుకున్నారు, కాదు, ఇది కూడా లాబ్స్టర్. సి, ఇది ఇంకో ఫిష్, ఆల్బినో ట్విన్ ఫిన్ బార్బ్ ఫిష్ అట. చిన్నగా అన్ని ఒకటే సైజులో, వెరీ షార్ప్, చాలా బాగున్నాయి. ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఓ, ఇంతే ఉన్నాయి చిన్నగా. బ్లాక్ నియాన్ టెట్రా ఫిష్ అట. చాలా చిన్న ఫిషెస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది ఆల్బినో షార్క్ ఫిష్. షార్క్ అనగానే మనం చాలా పెద్దగా చాలా హ్యూజ్ అనుకుంటాం కదా, కానీ కాదు, ఇది కూడా వన్ ఆఫ్ ది షార్క్ ఫిష్ అనమాట. ఆల్బినో షార్క్ ఫిష్ ఇది. ఇదైతే సేమ్ అన్ని ఒకటే రకంగా ఉన్నాయి. రెడ్ ప్లే ఫిష్ అట. రెడ్ మధ్యలో వైట్, సూపర్ ఉన్నాయి అసలు ఈ ఫిషెస్.
చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో భలే అనిపిస్తున్నాయి ఆ ఫిష్లు చూడగానే. మనం చూడొచ్చు ఇక్కడ ఫ్లవర్ హార్న్ ఫిష్ అట, దాని హుందాతనం చూడండి ఒక్కసారి. ఫ్లవర్ హార్న్ ఫిష్ సూపర్ ఉంది అసలు, చూడడానికి కూడా బాగుంది, డిఫరెంట్ ఉంది. ఇట్స్ ఫ్రమ్ మలేషియా అట. ఇది ఒక్కసారి చూడండి మాలీ, ఇది కూడా మెరైన్ వాటర్స్ ఫ్రమ్ మెక్సికో టు కొలంబియా మధ్యలో కనిపించే ఫిష్ అట. ఇది అన్ని డిఫరెంట్ కైండ్, ఒకటి గోల్డ్, ఒకటి ప్యూర్ వైట్, ఒకటి గోల్డ్ మీద బ్లాక్, ఇట్లా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. వావ్, ఈ ఫిష్ అయితే భలే ఉంది అసలు, ఎంత బాగుంది. ఫ్యాన్సీ గుప్పీస్ అట దీని పేరు, నిజంగానే ఫ్యాన్సీ లాగానే ఉన్నాయి. యా, ఇవన్నీ నార్థన్ అమెరికాకు సంబంధించిన ఫిషెస్ అట. ఇది చూడొచ్చు రెడ్ ప్యారెట్ ఫిష్, ఎందుకో తెలియదు మరి, అసలు మూవ్ కూడా కావట్లేదు, ఏదో చిన్నగా కదులుతున్నట్టు అనిపిస్తున్నాయి. మరి భయపడిపోయి అక్కడ ఉండిపోయినాయా ఏంటో తెలియదు కానీ, బట్ అది దాంట్లో ఉండిపోయినాయి, అవి అసలు మూవ్ కూడా కావట్లేదు. ఈ ఫిష్ని చూడండి, స్వాట్ టైల్ ఫిష్ అట. దాని స్పెషాలిటీ వచ్చేసి దాని టైల్ అనమాట, ఎంత పొడుగుగా ఉంది మనం చూడండి. ఫిష్ ఎంత ఉందో దాని టైల్ కూడా అంతే ఉంది. దెన్ టైగర్ షార్క్, ఐ డోంట్ నో, ఇది కొంచెం డేంజరస్ ఫిష్ ఏమో మేబీ, చూడడానికి కూడా అట్లనే అనిపిస్తోంది. మరి సౌత్ ఈస్ట్ ఏషియా, ఇదేమో ఇప్పుడు చిన్నగా ఉంది కానీ ఇంకా ఎంత ఫ్యూజ్ పెద్దగా అవుతుంది అనుకుంటా మేబీ. దిస్ ఇస్ బెలూన్ మాలీ ఫిష్. మనం చూడొచ్చు దాని పొట్ట కొంచెం ఇట్లా బెలూన్ టైప్లో కొంచెం ఇట్లా ఉంది, అందుకని నాకు తెలిసి బెలూన్ మాలీ ఫిష్ అట. ఇది అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా, ప్యూర్ బ్లాక్, ప్యూర్ వైట్ అండ్ గోల్డెన్. దాంట్లో మాత్రం భలే అందంగా ఉంది, అది కొంచెం ఇట్లా వైటిష్ గోల్డ్ అన్నమాట. దీన్ని చూడండి ఒక్కసారి, ఫిష్ ఎంత డిఫరెంట్ ఉంది, దాని ఫ్లయింగ్ కూడా ఎంత డిఫరెంట్ ఉంది. బ్లాక్ గోస్ట్ ఫిష్, నిజంగానే మనం అంటాం కదా దయ్యాలు డిఫరెంట్ ఇట్లనే ఉంటాయి అని, మనం ఊహించుకున్నప్పుడు కూడా అట్లనే ఉంటాయి కదా, ఆ ఫిష్ కూడా అట్లనే ఉంది. దాని వింగ్స్ చూడండి, దాన్ని ఫ్లై అయ్యే విధానం చూడండి. ఫిష్లు మామూలుగా అయితే ఇట్లా ఫ్లై చేస్తాయి, బట్ అదేదో డిఫరెంట్గా కిందికి పోతోంది అండ్ ఉల్టా ఉంది, మనం చూడొచ్చు. దెన్ ఇది స్నో ఫిష్, రియల్లీ స్నో, మనం మామూలుగా స్నో ఏ కలర్లో ఉంటుంది ఆ కలర్లోనే ఉంది ఎగ్జాక్ట్గా. దెన్ బ్లాక్, అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ అనమాట, అందుకే స్నో వైట్ ఏంజల్ ఫిష్. దిస్ ఇస్ ఆల్సో ఏంజల్ ఫిష్ అనమాట. ఇంకోటి బ్లాక్ మాలీ, మనం ఇంతకు ముందు రకరకాల ఫిషెస్ చూసినాం, అందులో కూడా బ్లాకిష్ కలర్వి ఉన్నాయి కానీ ఇదేంటో అందులోనే డిఫరెంట్ చాలా, మనకు అసలు కనిపించదు, ఏదో కొంత డిఫరెన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఆ టేల్ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. భలే ఫ్లై అవుతుంది, చాలా అంటే చాలా బాగుంది. మోటో స్ట్రింగ్ రే ఫిష్, డిఫరెంట్ కలర్లో ఉన్నాయి ఫిషెస్ అన్నీ కూడా. వావ్, గ్రీన్, ఆరెంజ్, పింక్, ఎల్లో, ఇట్లా రకరకాలుగా ఫిషెస్ ఉన్నాయి, కలర్ఫుల్ ఫిషెస్ అనమాట. నిజంగానే వీటి పేరు కూడా అట్లనే ఉంది, కలర్ విడో టెట్రా ఫిషెస్. ఎల్లో ప్యారెట్ ఫిష్, ఇది ఎల్లో కలర్ అండ్ ప్యారెట్ మూతి ఉంది కాబట్టి దానికి అట్లా పేరు వచ్చింది అనమాట. దిస్ ఇస్ టైగర్ ఆస్కార్ ఫిష్. ఆస్కార్ అనగానే మనకు అవార్డ్సే గుర్తొస్తాయి, మరి దీనికి ఎందుకు ఇట్లా పెట్టారో తెలియదు. మరి ఆస్కార్ అనేది కూడా ఈ ఫిష్ నుంచి ఏమైనా తీసుకున్నారా ఏంటా, మరి ఆ పేరు అనేది తెలియదు. దెన్ షుబకిన్ గోల్డ్ ఫిష్, గోల్డ్ ఫిషెస్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్, ఎక్కువ మట్టుకి షార్క్లో అండ్ దాని తర్వాత గోల్డ్ వాటిలలో డిఫరెంట్ ఫిష్ని మనం ఈ అక్వేరియం స్టాల్స్ ఆర్ ఎగ్జిబిషన్లో మనం చూడగలిగినాం. ఇది కూడా గోల్డ్ అండ్ దాంట్లో కూడా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అనుకుంటా. ఇది ఇంకోటి ఆల్బినో ఆస్కార్ ఫిష్, ఇది కూడా వైట్ అండ్ ఆరెంజ్ టైప్లో భలే కాంబినేషన్లో భలే ఉంది ఈ ఫిష్ కూడా. సో ఇది థాయిలాండ్కి సంబంధించిన ఫిష్, థాయిలాండ్లో మనం ఎక్కువ చూడొచ్చు ఇలాంటి ఫిషెస్ని. వావ్, ఈ సీ దిస్ ఫిష్, బ్యూటిఫుల్ ఫిష్, చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది అసలు, ఎంత బాగుంది. రెడ్ లిల్లీ గౌరమి ఫిష్ అట. ఇది ఇండియాలో అండ్ బంగ్లాదేశ్లో మనకు కనిపిస్తాయి అట్లా ఇట్లాంటి ఫిషెస్ అన్నీ కూడా. ఓ గాడ్, చాలా చిన్నగా ఉంది, వెరీ స్మాల్ భలే ఉన్నాయి అసలు ఈ ఫిషెస్. దీని పేరు వచ్చేసి డానియో ఫిష్. ఇది ఫ్రాన్సిస్ లో కనిపిస్తాయి ఇట్లాంటి ఫిషెస్. ఇది ఒక్కసారి చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ ఫిష్. దాని ఐస్ చూడండి ఎంత డేంజరస్ గా ఉన్నాయి, అండ్ దాని మూతి దగ్గర ఏంటో తెలీదు, అది కూడా ఎంత డేంజరస్ గా ఉంది, షార్ప్ గా. ఆరోవెనా ఫిష్, ఇది ఏషియాలో మొత్తంలో కనిపిస్తుంది ఈ ఫిష్, చాలా పెద్ద ఫిష్. ఈ అక్వేరియన్స్ మొత్తంలో చూసినటువంటి అతిపెద్ద ఫిష్ ఇదే అనమాట. ఇది ఒకసారి చూడండి, స్నో వైట్
చిచ్లీడ్ అట. బాగుంది పేరైతే డిఫరెంట్గా. ఒక్కసారి చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అక్వేరియంని చూసుకుంటూ. Did you like aquarium? Yes. Yes. Which kind of fish did you like? Probably everything. Yes. Everything. Did you see the small fishes in color? That one? Yeah. Yes. Okay. That's good. Did you see animals also? We saw them all. We saw them all. Okay. We saw the birds and we saw very less animals. Okay. There are more animals than birds here. I mean, there are more birds than animals. Okay. What did you expect here? Animals or birds? Actually, I expected it to be more smaller though. Smaller. Okay. Did you touch an animal? Did you touch Yeah. horse, snake? I touched snake, that iguana thing, and I also touched that, that thing, the rabbits. Okay. Okay. Are they friendly? Yeah, most of them, all out of them. All of them. Yes. What fishes did you like? Everything? Everything? Okay, fine. Are you enjoying? Yes. Me also. You are also enjoying? Yes. Okay. పెటెక్స్ ఎగ్జిబిషన్లో ఎక్కడ చూసినా కూడా మొత్తం వాళ్ళ పేరెంట్స్ అండ్ పిల్లలు వాళ్ళే కనిపిస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా పెట్ లవర్స్ ఇట్లాంటి వాళ్ళే కనిపిస్తున్నారు.